అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి అందరూ బైబిల్ తెరవాలి. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కుకొనేను. ఈరోజు మన అంశం ఏంటి అని అంటే మ్రొక్కుబడి. మ్రొక్కుబడి అనేది చాలా ప్రాముఖ్యమైనది, మన భక్తి జీవితాన్ని సూచిస్తూ ఉంది. యాకోబు తాను ఆ మ్రొక్కుకున్నది 35వ అధ్యాయము 2వ వచనంలో నెరవేర్చినట్లుగా చూస్తాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. యాకోబు గారు దేవుని దగ్గర తనంతట తానే ఒక మ్రొక్కుబడి చేసుకున్నాడు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నేను ఒంటరినైపోయానే అనే ఒక భయానకమైన పరిస్థితిలో తన్ను ఆవరించినప్పుడు తాను దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక మ్రొక్కుబడి చేసుకున్నాడు. మ్రొక్కుబడి చేసుకున్నటువంటి ఆ రోజు నుండి దేవుడు అతనికి తోడై ఉండుట చేత ఎవరు ఏ విధంగా అతన్ని మోసగించాలని చూసినా దేవుడు అతన్ని మోసపోకుండా మరలా గొప్ప సమృద్ధితో నింపి తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళే క్రమంలో అతడు నిజమైన పశ్చాత్తాపం, మారు మనసు అనుభవం కలిగి తన తండ్రి ఇంటికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలతో గొప్ప సమృద్ధితో తిరిగి వెళ్తూ ఉన్నాడు. తాను దేవునితో ఏ నిబంధన అయితే చేసుకున్నాడో, అనగా ఏ ఒప్పందం అయితే, ఏ తీర్మానం అయితే, ఏ మ్రొక్కుబడి అయితే చేసుకున్నాడో ఆ మ్రొక్కుబడిని తీర్చటానికి తన కుటుంబాన్ని అంతటినీ కూడా సిద్ధపరిచి బేతేలు అనబడేటువంటి దేవుని మందిరానికి వెళ్ళటానికి తన కుటుంబాన్ని అంతటినీ కూడా ప్రక్షాళనం చేసి దేవునికి విరోధమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన అంతా సరిచేసుకుని ఒక పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మనం కలిగి మనం అర్పించే అర్పణలు, నేను మ్రొక్కుకున్నటువంటి మ్రొక్కుబడులు దేవునికి చెల్లించటానికి కుటుంబ సమేతంగా మనం వెళ్ళాలి కనుక మీరందరూ సిద్ధపడండి అని చెప్పి ఆ రోజు నేను ఒంటరిగా దేవునితో ఒక మ్రొక్కుబడి చేశాను. నాకంటూ ఒక కుటుంబాన్ని దేవుడిచ్చారు. ఈ కుటుంబంతో నా సమృద్ధికరమైనటువంటి సంపదతో నేను ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు దేవునికి నేను మాట ఇచ్చాను కనుక దేవునికి మాట ఇచ్చిన ప్రకారము నేను చేసిన మ్రొక్కుబడి చెల్లించటానికి మనమందరము కుటుంబ సమేతంగా వెళ్ళి దేవుని యందు భయము భక్తి కలిగి దేవునికి అర్పించవలసిన మ్రొక్కుబడులు ఆయనకు సమర్పించి ఆయన దగ్గర దొరకగలిగే ఆశీర్వాదం పొంది మరలా మనం తిరిగి రావాలి అని చెప్పి ఇప్పుడు యాకోబు తన కుటుంబాన్ని అంతటినీ కూడా సిద్ధపరిచి ఏ స్థలములో అయితే దేవునికి అతడు ఒక మ్రొక్కుబడి చేసుకున్నాడో ఆ మ్రొక్కుబడి చెల్లించటానికి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా చూస్తాం. దేవుడు ఇక్కడ చేసినటువంటి తన భక్తి జీవితాన్ని బట్టి
మనము 5వ వచనంలో చూస్తే ఒక చక్కటి మాట కనపడుతుంది. వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఎప్పుడైతే మనము దేవునికి చేసుకున్నటువంటి మొక్కుబడులు చెల్లిస్తామో, మనల్ని తరుముకొచ్చేటువంటి పరిస్థితులు ఏవైనా సరే మనకు భయపడేటట్లుగా దేవుడు అన్నిటినీ కంట్రోల్ చేస్తారు. అంతకుముందు జరిగిన సంఘటన బట్టి, దీన చేసినటువంటి పొరపాటు పనిని బట్టి కుటుంబం అంతటికి కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో యాకోబు చాలా భయపడుతున్నాడు. అరే, వీళ్ళు ఇలాంటి దుర్మార్గం పని చేశారు నా కుమారులు, మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి మూకమ్ముడిగా వచ్చి ఒకవేళ నా కుటుంబం మీద దాడి చేస్తే, నా కుటుంబం చిన్నదే, వాళ్ళందరూ వచ్చి మా మీద దాడి చేస్తే గనక చుట్టుప్రక్కల ఉన్నటువంటి పట్టణాలు వారందరూ ఏకీభవించి మా మీదకి వస్తే మా బలం సరిపోతుందా, వీళ్ళు ఇలాంటి పిచ్చి పని చేశారు ఏంటని చెప్పి భయపడిపోతున్నటువంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఇదిగో, నీవు మొక్కుకొనిన మొక్కుబడి ఉందే, ఆ మొక్కుబడి చెల్లించు. నువ్వు నూనె పోసినటువంటి ఆ రాయి మందిరం అవుతుందని చెప్పావే, ఆ మందిరానికి కావలసినటువంటి సమస్తము కూడా నీవు సిద్ధపరిచి, నీవు మొక్కుకొనిన ప్రకారం నీకు ఇచ్చి యావత్తులో నీవు నాకు రావలసినటువంటి భాగాన్ని చెల్లిస్తానని నీ అంతటి నీవే ఒక వడంబడిక చేసుకున్నావు, ఒక ఒప్పందం చేసుకున్నావు, నాకు మాట ఇచ్చావు, నాకు మొక్కుబడి చేసుకున్నావు గనుక ఇచ్చిన మాట ప్రకారము నువ్వు వెళ్ళి నీ మొక్కుబడి చెల్లించు అని యాకోబుతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా యాకోబు తన భయానకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిందే నాకు శ్రేయస్కరం, క్షేమకరం అనుకుని దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ తన మొక్కుబడులు చెల్లించిన తర్వాత దేవుని భయము ఆ చుట్టూ ఉన్న వారందరికీ కలిగిందట. కారణం ఏంటంటే, అరే, తాను తన కుటుంబం చాలా భక్తిపరులు, భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అయిన దేవునికి వారు ప్రార్థనలు చేస్తున్నారు, వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు, అలాంటి వారి జోలికి మనం వెళ్తే గనక వారి దేవుడు మన మీద తన కోపాన్ని ప్రదర్శించే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఒక భయాన్ని దేవుడు కలగజేశాడంట. అంటే యాకోబు కుటుంబాన్ని ఒక శక్తివంతమైనటువంటి ఫ్యామిలీగా, ఒక శక్తివంతమైన కుటుంబ వ్యవస్థగా చుట్టూన్న వారందరికీ కూడా దేవుడు భయాన్ని కలిగించే విధంగా వారిలో ఆ భయాన్ని దేవుడు పుట్టించాడు. చూడండి, ఎవరు వారిని తరమలేదు అనే మాట మనం ఇక్కడ చూస్తాం. చాలా పరిస్థితులు మనల్ని తరుముతూ ఉంటాయి. ఏదైనా ఒక పరిస్థితి నేను తరుముతుంది, భయపెడుతుంది అని అంటే దానికి గల కారణం దేవుని దగ్గర నీవు సరిచేసుకోవలసినటువంటి విషయాలు ఏవో ఉన్నాయి. దేవుని దగ్గర నీవు ఒక మొక్కుబడి చేసుకున్నావు, దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడిని ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటావు. మరిచిపోయిన మొక్కుబడిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు వెంటనే దాన్ని మనము చెల్లిస్తే గనక, అనగా దాన్ని పాటిస్తే గనక, నువ్వు ఏదైతే మొక్కుకున్నావో, మొక్కుబడిలో రకరకాల మొక్కుబడులు ఉంటాయి. ఈ రకరకాల మొక్కుబడులన్నీ కూడా నీవు తూచా తప్పకుండా వాటిని అన్నిటినీ కూడా నీవు పాటించాలి. దేవునికి ఏదైతే మాట ఇచ్చావో ఆ మాట ప్రకారంగా నువ్వు చేయడం ఎప్పుడైతే నీవు జాగ్రత్త పడతావో వెంటనే దేవుడు నీకు కావలసినటువంటి కాపుదల భద్రతనిచ్చి నిన్ను తరుముకొచ్చే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు కంట్రోల్ చేస్తారు. అవి నీ మీదకి రాకున్నట్లు. నిన్ను తరిమే పరిస్థితులు ఏవైనా, రోగమా, అప్పులా, లేక మనుషుల, ఏ రకమైనటువంటి సమస్యలు నిన్ను తరుముకొని వస్తున్నట్టుగా నీకు అనిపించినప్పటికీ దేవుడు ఎక్కడికక్కడే వాటిని స్టాప్ దేర్ అంటారు. ఖచ్చితంగా ఆయన ఆగు అనగానే అవి ఆగవలసిందే. ఇశ్రాయేలు యొక్క ముందు సముద్రం ఉంది, వెనుక శత్రువులు ఉన్నారు. శత్రువులు తరుముకొస్తున్నప్పుడు ఇశ్రాయేలు అనుకున్నారు, ఇక మన పని అయిపోయింది, మనం సముద్రంలో దూకైనా సావాలి, లేదా శత్రువుకైనా పట్టబడి మరలా బానిసత్వంలోకైనా వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే మోషే గారితో అన్నారు, ఏమయ్యా, ఈ సముద్రంలో దూకి సావమండాగా మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చింది, ఏదో దారి ఉందని తీసుకొచ్చావు, ఈ సముద్రం ఎలా దాటాలి, వెనుకేమో
ఐగుప్తీయులు తరుముతా ఉన్నారు, మేము వారికే మరలా దాసులమైపోతాం, నీవు మా జోలికి రావద్దు, అరే పదండ్రా మనం వెనక్కి వెళ్ళిపోదాం అని వారిలో వారికే ఇక ఇది దాటే అవకాశం మనకు లేదు కనుక తిరిగి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామో మరలా తిరిగి అక్కడికే వెళ్ళిపోదాం. ఐగుప్తు బానిసత్వానికి వెళ్ళిపోదాం, ఆ లోక బానిసత్వంలోకి వెళ్ళిపోదాం, ఆ పాప బానిసత్వంలోకి వెళ్ళిపోదాం అన్నట్టుగా వెనుతిరిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు మోషే గారు అంటారు, సహోదరులరా ఆగండి, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, ఆయన నాకు మాట ఇచ్చారు అంటే మాట నిలబెట్టుకునే దేవుడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు, ప్రార్థన చేద్దాం, మోకరించండి అని వారు అక్కడ మోకరిల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా సముద్రమును రహదారిగా మార్చారు. వారికి అడ్డుగా వచ్చినటువంటి సముద్రాన్ని దాటడానికి దేవుడు మార్గం సరళం చేశారు. దేవుడు చెప్పినట్టుగా మనం చేయడం నేర్చుకోగలిగితే మనకి ఆటంకంగా ఉన్న పరిస్థితులు తొలగిపోతాయి, మనల్ని తరుముకొచ్చే పరిస్థితుల్ని సహితం దేవుడు ఆయన కంట్రోల్లో ఉంచుతారు. అందుకే మనము దేవుని దగ్గర ఏమైతే మొక్కుకున్నామో ఆ మొక్కుకున్న దాన్ని మనం తప్పకుండా దేవునికి చెల్లించటానికి ఎల్లప్పుడూ కూడా మనం జాగ్రత్త పడాలి. చాలామంది ఏవేవో దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటారు, కానీ అవి మర్చిపోయారు. చాలామంది మర్చిపోయారు. మరిచిపోయిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొక్కుబడి చెల్లించకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు మనము ఆలోచన చేస్తే చూడండి, ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుసునంత పని నీ నోటి వలన జరుగనీయకుము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనేదవు. చూడండి, మొక్కుబడి అనేది మనం కష్టకాలంలో మొక్కుకుంటాం. ప్రభువా, నా కష్టము, ఈ సమస్య, నేను అనుకున్న పని అన్నీ చక్కగా జరిగితే గనక నీకేదో చేస్తాను ప్రభువా, నేను ఇలా జీవిస్తాను ప్రభువా, అలా జీవిస్తాను ప్రభువా, నేను అది చేస్తాను ప్రభువా, ఇది చేస్తాను ప్రభు అని ఆ కష్టంలో ఉన్నటువంటి ఆ బాధను బట్టి మొక్కుబడి చేసుకుంటారు. మొక్కుబడి చేసుకున్న దాన్ని మర్చిపోతారు. అయితే అలా మొక్కుబడి చేసుకున్న దాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేస్తున్నారో దాని వలనట నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనేదవు. ఎంత సంపాదిస్తున్నామో ఆ కష్టపడిన సంపాదన అంతా కూడా వ్యర్థమైపోతుందంట. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదంటే ఆలస్యం చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపముండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవా మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఏదైనా మొక్కుకొనినది చెల్లించకపోతేనట దేవుడు దాన్ని ఎలా రాబట్టుకోవాలో అలా రాబట్టుకుంటారంట. కానీ అది నీకు పాపం అవుతుంది. దేవుడు బలవంతంగా నీ దగ్గర నుండి రాబట్టుకోవటం అది నీకు పాపం. నువ్వు ఏదైతే దేవుని కొరకు చేస్తానన్నావో, దేవుని కొరకు చేయవలసింది చెయ్యకపోతే గనక ఆ ధనమంట నువ్వు దేవునికి ఎలాగ ఇవ్వవు. కాబట్టి దేవునికి ఇవ్వటానికి మనసు లేని ఆ ధనాన్ని హాస్పిటల్ రూపంలోనో నష్టాల రూపంలోనో దేవుడు దాన్ని రాబట్టుకుంటాడట. అది మనకు పాపమట.
అంటే మన నోటి వలన ఏదైతే మనం మొక్కుకున్నామో అది మనం ఇష్టపూర్వకంగా చెల్లించడానికి ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త పడాలి. కష్టం వచ్చినప్పుడేమో దేవుడా నాకు అలా చేస్తే నేను ఇలా చేస్తాను అంటాము. అది కాస్త తీరిపోయిన తర్వాత ఏం పర్వాలేదులే అని మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు దాన్ని మర్చిపోడు. మనం చేసుకున్నటువంటి మొక్కుబడి చెల్లించే వరకు అది మన మీద పాపముగా శాపముగా ఉంటుంది. దాన్ని మనము నెరవేర్చిన తర్వాత అది తొలగిపోతుంది. మరి అది అక్కడ ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 11వ వచనం నుండి, నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను. నీవు ఎక్కడైతే దేవుడు నీకు ఏర్పరిచిన స్థలం ఉందో నువ్వు అర్పించవలసిన సమస్తము కూడా అక్కడనే అర్పించవలెను. నీవు చూసిన ప్రతి స్థలములో అర్పింపకూడదు సుమి. అర్థమైందా? నేను ఎక్కడో చోట అర్పించేశానని అనుకుంటే గనక నీవు అన్యాయస్తుడవు, అన్యాయస్తురాలివి. మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చెప్పినట్టు చేయకపోతే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. పేరుపాలెం బీచ్లో నీకు ఎవరు తెలుసు? అక్కడ ఏ పాస్టర్ గారే నీకు తెలుసా? నీ కోసం ప్రార్థన చేశారా? విజయవాడ కొండ మీద ఎవరు తెలుసు నీకు? అసలు నీ కోసం అక్కడ ఎవరైనా ప్రార్థన చేశారా? గౌరీపట్నం దగ్గర నీకు ఎవరున్నారు? అసలు నీకు ఎవరైనా తెలుసా? మరి నీకు సంబంధం లేని స్థలాల్లో పట్టుకెళ్ళి ఎందుకు అక్కడ మొక్కుబళ్ళు చెల్లిస్తున్నారు? ప్రసంగి 5:4, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదంట. చాలామందికి బుద్ధి ఉండదండి. అరే పేరుపాలెంలో మనకి ఎవరు తెలుసు? అక్కడ అర్పించడం ఏంటి? ఇక్కడ ఎన్నో అవసరాలు ఉన్నాయి. పాస్టర్ గారు జనరేటర్ అంటున్నారు. కరెంట్ ఆగిపోయిందా? అదే జనరేటర్ ఉంటే జనరేటర్ వేసుకుందాం కదా. చర్చికి జనరేటర్ కావాలి, స్థలం అన్నారు. ఆ స్థలానికి మీరేమనుకుంటారంటే స్థలానికి అందరు ఇచ్చేసి ఉంటారులే. ఆమె ఏమంటుంది? నా మొక్కుబడులు దేవునికి చెల్లించేశాను అంటుంది. వాక్యం ఏం చెప్తుందో చూడండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 18వ వచనం, పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మొక్కుబడిగా దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. మొక్కుబడి చెల్లించేశానంటుంది. ఎవరేమే? వేశ్య, పడుపు వృత్తి చేస్తున్నటువంటి ఈమె. అనేక మంది పురుషుల దగ్గర పొడుపు సొమ్మును సంపాదించి, దేవుడా నేను ఏం చేసినా నా మీదకి ఏ శిక్ష రాకుండా కళ్ళు మూసుకుని వదిలే. ఎందుకంటే నేనేం చేస్తున్నాను? నీకు మొక్కుకొని మొక్కుబడులు చెల్లిస్తున్నాను. పడుపు సొమ్ము వేశ్య జీవితాన్ని జీవించి దాని ద్వారా వచ్చేటువంటి రాబడిలోనట నాకు ఏ సమస్య, నాకు ఏ ఇబ్బంది రాకుండా ఈ సంవత్సర కాలం అంతా కాపాడితే సంవత్సరం ఆఖరిన నీకు ఒక 50,000 ఇస్తాను లేవయ్యా. నన్ను చూసినా చూడనట్టు కళ్ళు మూసుకొని దేవునితో వేలాకోలంగా జీవిస్తుంది. వాళ్ళ దుర్మార్గ పనులు చేసి, పాప పనులన్నీ చేసి, ఇవేమీ కూడా నా మీదకి శాపంగా రాకుండానట్లు ఇదిగో ఏదో ఒక మొక్కుబడి మొక్కుకుని నా మీదకి ఏమీ రాకుండా చూసుకని చెప్పి ఆ మొక్కుబడులు చెల్లిస్తారు. అంటే మన మొక్కుబడులు లంచంగా తీసుకొని మనం చేసే పాపిష్టి పనులను దేవుడు చూడకుండా శిక్షించకుండా వదిలేస్తాడా? అలా చేసే దేవుడు కాదు. పరిశుద్ధతను కోరుకునే దేవుడు, నీతిని కోరుకునే దేవుడు. మన పాపమును బట్టి వచ్చే శిక్షను ఎంత మాత్రము మనమిచ్చే కానుకలను బట్టో మొక్కుబడులను బట్టో మనల్ని శిక్షించకుండా వదిలేసే దేవుడైతే కాదు. నా మొక్కుబడులు నేను చెల్లించేశాను, మనకి ఏ ఇబ్బంది ఉండదు, నీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు, నీకే రోగం రాదు, నాకే రోగం రాదు. ఎందుకంటే దేవునికి లంచం ఇచ్చేశానుగా. దేవునికి లంచం ఇచ్చేసాను కనుక నేను చేస్తున్న వ్యభిచారం వల్ల, వేశ్య జీవితం వలన నాకు ఏ రోగం రాదు, నాతో కలిసిన వారికి ఏ రోగం రాదు, హెచ్ఐవి రాదు, ఏమీ రాదు. ఎందుకంటే నేనేమి ఇచ్చేసాను? దేవునికి మొక్కుబడి చేసుకున్నాను. నా మీదకి ఏ రోగం రాకూడదు, ఏ కేసులు నా మీదకి రాకూడదని మొక్కుబడులు చెల్లించేసిందట. మనం చేసిన తప్పుడు పనులకి పరిహారంగా మనం కానుకలో మొక్కుబడిలో చెల్లిస్తే చూడనట్టుగా కళ్ళు మూసుకునే దేవుడు కాదైనా. మన మొక్కుబడులు న్యాయబద్ధంగా ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. పొడుపు సొమ్ము పట్టుకుని వచ్చి నీ వ్యభిచారం వలనో,
నీ వేశ్య జీవితం వలన వచ్చినటువంటి ఆ సొమ్ము పట్టుకొచ్చి దేవునికి కానుకలు సమర్పిస్తే దేవుడు అది ఏమాత్రం కూడా అంగీకరించాడు. అది నీకు శాపం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఇప్పుడు 28వ వచనం చదువు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ హన్న తన కుమారుడైనటువంటి సమూయేలును గురించి ఏదైతే మ్రొక్కుబడి చేసుకుందో, తాను దేవునితో ఏ మ్రొక్కుబడి అయితే చేసుకుందో ఆ మ్రొక్కుబడిని ఆలస్యం లేకుండా వెంటనే, చూడండి, ఆ బిడ్డ పాలు మాన్పించే వరకు తన దగ్గర పెట్టుకుని పెంచింది. సంతానం లేదని సూచిపోటి మాటల ద్వారా ఆమెను వేధిస్తున్నటువంటి పరిస్థితులన్నిటినీ గమనించి, ఇలా కాదు, దేవునికి ఒక మ్రొక్కుబడి నేను చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునికి ఒక మ్రొక్కుబడి చేసుకుని, సంతానం లేని నాకు దేవుడు సంతానం, ఒక మగ సంతతి నాకు ఇస్తే గనక ఆ మగబిడ్డను తీసుకుని వెళ్ళి నేను దేవుని మందిరములో పరిచర్య చేయడానికి నేను అప్పగించేస్తానని దేవుని దగ్గర ఒక మ్రొక్కుబడి చేసుకుంది. పాలు మాన్పించే వరకు ఓపిక పట్టి పాలు మాన్పించిన వెంటనే తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో దైవ సేవకుని దగ్గర పరిచర్య చేయవానిగా అక్కడ దేవునికి ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తాం. చాలామంది మా పిల్లల్ని దేవుని సేవకిస్తామని మొక్కుకుంటారు, కానీ మర్చిపోతారు. ఎదిగిన తర్వాత మర్చిపోతారు. ఎక్కడున్నారు మొక్కుకున్న వాళ్ళు? 2 సంవత్సరాల పిల్లోని తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టేసింది? దేవుని మందిరంలో వదిలిపెట్టేసింది, దైవజనుడి దగ్గర. మనమేమో వాళ్ళని చదివించి ఉద్యోగం వస్తా, చూసారా, ఉద్యోగం వచ్చిన తర్వాత పాస్టర్ గారండి ఏమనుకోవద్దు అనుకున్నాం, కానీ ఆడ నా మాట వింటలేదండి. ఎందుకంటే ఉద్యోగం చేత జీతం వస్తుంది కదా, మరి సేవ చేస్తే ఏమొస్తుంది మనకి అనుకుంటారు. మీరు అలా మాత్రం చేయకండి, మీరు చాలా మంచోళ్ళు. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని పిల్లల్ని మొక్కుకుంటున్నాం, దేవుని పరిచర్యకే వీళ్ళని. మరి ఎంతమంది సమర్పిస్తున్నారు? తీసుకొచ్చి వదిలిపెట్టేయాలి. మా దగ్గర వదిలిపెట్టేస్తే చదివించుకోవటం అన్నీ మేమే చూసుకుంటాం. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మా మాట రండి అని అంటే, మరి నువ్వు దేవుని సేవకి సమర్పించుకున్నప్పుడు నీ పిల్లల్ని ఎలా పెంచాలి? కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, ఏం చేయమంటే అది చేయాలి. వారికి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఇదిగో మిమ్మల్ని దేవుని సేవకు సమర్పించేసాం, మీరు పాస్టర్ గారి దగ్గరే ఉండాలి, మందిరంలోనే ఉండాలని సమర్పించాలి. సేవ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ టయానికి వెళ్ళి పాస్టర్ గారి లాగా ప్రసంగం చేసేయటమే సేవ అనుకుంటున్నారు. ఈ స్థాయికి రావడానికి చాలా ట్రైనింగ్ పీరియడ్ ఉందండి. తర్ఫీదు పొందాం. రకరకాల సమస్యలు ఉంటాయి. మీకు ఏం కనపడుతుందంటే పాస్టర్ గారు ఆ టయానికి వచ్చి చక్కగా ప్రసంగం, అంతే కదా. ఈ మాత్రం ఏం చేయలేమా? మమ్మల్ని వదిలిపెడితేనా? అసలు పాస్టర్ గారి కంటే బాగా ప్రసంగం చేస్తాం అనుకుంటారు. మరి సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ఏమొద్దు, ప్రసంగం చేయడానికే పాస్టర్ గారు. ఉపవాసం చేసినప్పుడు మరి ఉపవాసం చేస్తా, అబ్బే ఉపవాసం మా వల్ల కాదండి. నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రసంగం చేయటమే కనపడుతుంది, ఇదే చూస్తారు చాలామంది. సేవ అంటే ప్రసంగం చేయటమే కాదు, దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, నిందలుంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నీ భరించిన వాడే నిజమైన సేవకుడు. చాలామంది సేవ చేస్తామని పెద్ద హీరోలాగా వచ్చేసి మరలా లోకంలో కలిసిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. గనుక ప్రియులరా, మనం మొక్కుబడి దేవుని పిల్లల్ని దేవుని సేవకు అప్పగిస్తాము, అర్పిస్తాము. మా పిల్లల్ని దేవుని సేవకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాం అన్నవారు
ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి దేవుని పరిచర్యకు అప్పగించాలి. ఆ మొక్కుబడి మనం చెల్లించకపోతే కనుక అది కూడా పాపమే. వారి మాట వినే టైంలోనే దేవుని సేవకు అప్పగిస్తే మంచిది. వారి మాట వినని పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మా మాట వింటలేదు అని అంటే, నీవు మొక్కుబడి చేసుకున్న మొక్కుబడిని నీవు అలా దానికి సమర్పించకపోవటం వలన, తగిన సమయంలో సమర్పించకపోవటం వలన, చేదాటిపోయిన పరిస్థితుల్లో నేనేం చేయను అని అంటే మాత్రం ఆ శిక్షా ఫలము మనం అనుభవిస్తాం. అందుకే పరిస్థితులు మన మాట వినే పరిస్థితిలో ఉండగానే దేవుని సేవలో అప్పగిస్తే దైవజనులు వారికి మంచి తర్ఫీదు ఇచ్చి దేవునిలో పెంచి దేవుని పరిసరి చేయటానికి వారిని చక్కగా సిద్ధపరుస్తారు. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథం అందరూ తీయాలి. 11వ అధ్యాయం 30వ వచనం చదువు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదన నేను. 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా శనగెత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను గనుక ఆమె తన శిలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించాను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనకు ఈ 11వ అధ్యాయంలో యెఫ్తా అనే ఒక బలాఢ్యుడైనటువంటి వ్యక్తి కనపడతాడు. ఇతడు పరాక్రమము గల బలాఢ్యుడని చెప్పబడుతుంది. ఈ పరాక్రమము గల బలాఢ్యుడైనటువంటి యెఫ్తా ఒక వేశ్య కుమారుడని కూడా చెప్పబడుతుంది. అతని తండ్రి గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఈ వాక్య భాగంలో యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడే, కానీ అతని మీద ఒక మచ్చ ఉంది. వీడు ఒక వేశ్యకు పుట్టినవాడు అని అందరు చీప్గా మాట్లాడుతున్నారు. తన సహోదరులు కూడా ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు యెఫ్తా వెళ్ళి నాకు కూడా మరి వాటా వస్తుంది కదా అని అంటే, నీవు ఒక వేశ్యకు పుట్టినవాడివి, మన తండ్రి స్వాస్థ్యములో నీకు ఏమాత్రం కూడా వాటా రాదు, నీ దిక్కున్నా కూడా చెప్పుకో అన్నట్టుగా వారు మాట్లాడినప్పుడు మనస్తాపంతో అతడు వాగ్వాదానికి ఏమాత్రం కూడా దిక్కుండా, దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడో అని చెప్పి అతడు తన సహోదరుల దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అతని దగ్గరికి అల్లరి జనము చేరి అతన్ని పాడు చేయటం ప్రారంభించింది. ప్రియులరా, యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడే కావచ్చు, కానీ తన తల్లి చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి అతనికి ఇప్పుడు అది అవమానకరంగా మారి, తన తల్లి తనిష్టానుసరంగా జీవించటాన్ని బట్టి తన కుమారునికి ఇప్పుడు ఎంత అన్యాయం జరిగిందో చూడండి. ఇప్పుడు
యెఫ్తా దేవుని మీద కూడా నమ్మకం కోల్పోయాడు. దేవుని కూడా విడిచిపెట్టేశాడు. దేవుడు నాకు న్యాయం చేయలేదు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు అని చెప్పి అల్లరి జనముతో జీవితాన్ని గడుపుతున్నాడు. దేవుని ఎవరైనా ఏమైనంటే దేవుడు రుజువులతో తన్ను రుజువుపరుచుకునే దేవుడై ఉన్నాడు. నువ్వు దేవుని ఎంత చిన్న చూపు చూస్తావో, దేవుని ఎంత తక్కువ చేసి మాట్లాడతావో, దేవుని గొప్పతనం ఏంటో అంత గొప్పగా మన జీవితంలో ఆయన ప్రత్యక్షపరుచుకోవాలని చూస్తున్న దేవుడు. కొన్నిసార్లు మనం చేసుకున్న పనులను బట్టి దేవుని మీద పెట్టేస్తే దేవుడు మౌనంగా ఉంటారు. కానీ తగిన సమయం వస్తుంది, అప్పుడు దేవుడు ఏంటో తన్ను తాను నిరూపించుకోవడానికి నీ ద్వారానే, ఏ నోటితో అయితే దేవుడు మంచివాడు కాదన్నావో, ఏ నోటితో దేవుడు అన్యాయస్తుడు అన్నావో, ఏ నోటితో దేవుడు లేడు అన్నావో, అదే నోటితో దేవుడు ఉన్నాడని, ఆయన న్యాయవంతుడని, ఆయన నీ పట్ల చేసిన గొప్ప కార్యం ఏమిటో నీ ద్వారానే దేవుడు చెప్పిస్తాడు. యెఫ్తా దేవుడు లేడు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు మంచివాడు కాదన్నట్టుగా అల్లరి మూక తనతో చేరినప్పుడు వారితో కూడా ఏకీభవించాడు. కొన్ని రోజులు, కొన్ని నెలలు అయింది. గిలాదు ప్రాంతం మీదకి అమ్మోనీలు యుద్ధాన్ని ప్రకటించినప్పుడు గిలాదు పెద్దలందరూ కలిసి ఆలోచించారు, అరే ఏదైనా సమస్య వస్తే మన యెఫ్తా మనందరి పక్షంగా ముందుండి పోరాడేవాడు, ఇప్పుడు అతను లేనప్పుడు అతని విలువేంటో తెలుస్తుంది. ఇప్పుడు అమ్మోనీయులు గనక మన మీద యుద్ధానికి వస్తే గనక మన తరపున నిలబడగలిగే మనగాడు ఎవరు లేరు. అందుకే మనం ఇప్పుడు యెఫ్తా దగ్గరికి అవసరమైతే కాళ్ళ బేరానికి వెళ్దాం పదండ్రా బాబు అని గిలాదు పెద్దలందరూ కలిసి యెఫ్తా దగ్గరికి వచ్చారు. యెఫ్తా దగ్గరికి వస్తే యెఫ్తా అన్నాడు, ఏంటి ఇలా వచ్చారు సార్? బాబు ఏమనుకోవద్దు, ఇంతకాలం జరిగిపోయిన వాటికి మేము చాలా సిగ్గుపడుతున్నాం. నీకు అన్యాయం జరిగినప్పుడు మేము ఎవరు నిలబడలేకపోయాము, నీకు చాలా అన్యాయం జరిగింది, మీ కుటుంబంలో నీకు చాలా అవమానం అన్యాయం జరిగింది, ఆ విషయం మాకు తెలుసు. కానీ మేము నీకు మాటిస్తున్నాం, నీకు జరగవలసిన న్యాయం అంతా జరుగుతుంది. ఒకటి. రెండవది, మేమందరం కూడా నీ కింద ఉంటాం, నీవే మాకు అధిపతివి, నీవే మాకు నాయకుడివి. దయచేసి అమ్మోనీల మీద యుద్ధం చేయడానికి మనలో ఏ ఒక్కడు సాహసించేవాడు లేడు కనుక ఇప్పుడు నీ విలువేంటో మాకు తెలిసింది, కాబట్టి నువ్వు మాతో పాటు వచ్చి మాకు అధిపతివై ఉండు అని అంటే మీకు కష్టం వచ్చిందని ఇప్పుడు నా దగ్గరికి వచ్చారా, నేను రానుకోండి అన్నాడు. అలా కాదు బాబు, అవసరమైతే నీ కాళ్ళు పెట్టుకుంటాం, అందుకే కదా వచ్చాము నీ దగ్గరికి అనంటే యెఫ్తా అంటాడు, అవునా మీరు అనే మాట నమ్మాలా, వాస్తవమేనా, సరే అయితే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యెఫ్తా ఏం చేశాడో తెలుసండి, దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. దేవా, నేను ఏమిటో అనుకున్నాను, అసలు నన్ను చీప్గా చూసిన వారు ఈరోజు నన్ను గణపరిచారంటే నేను నిన్ను పట్టించుకోకపోయినా నా మీద నీకు ఎంత ప్రేమయ్యా, నా పట్ల నీకు ఎంత శ్రద్ధ అయ్యా, నువ్వు నిజంగా ఉన్నావు, నేనేంటో నిరూపించుకునే ఒక అవకాశం నాకు ఇచ్చావు, ఎవరైతే నన్ను చిన్న చూపు చూశారో వాళ్ళకే నాకు అధికారిగా చేశావు, వారి ముందే నన్ను గణపరచడానికి నువ్వు ఎంత గొప్ప ఏర్పాటు చేశావు. దేవా నన్ను క్షమించు, ఎన్నో మాటలు అన్నానయ్యా, నేను తక్కువ చేసి మాట్లాడాను, దేవా నన్ను క్షమించమని యెఫ్తా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి జయం అనుగ్రహించాడు. చూడండి, అతడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. తన మీదకి ఇంకా బలమైన సైన్యం వస్తున్నప్పుడు అతనికి ఒకంత అధైర్యం ఏర్పడినప్పుడు దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. దేవా, వీళ్ళను జయించటం కష్టం అనిపిస్తుంది, ఒకవేళ అది ఎంత కష్టమైనా
మీరు నాకు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితులైనా నేను జయించగలనని నమ్ముతున్నాను. అయితే ఒక మొక్కుబడి చేసుకుంటున్నాను, నీవు నాకు జయమిచ్చి నేను జయోత్సాహంతో ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు నా ఇంటి నుండి ఏదైతే నాకు ఎదురు పడుతుందో అది నీకు దహన బలిగా అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నట్టు జయించాడు. విజయోత్సాహంతో ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ సంతోషాన్ని, ఆ ఉత్సాహాన్ని, ఆ విజయోత్సాహాన్ని వినిన ఆ కుమార్తె, ఓహో నా తండ్రి విజయోత్సాహంతో తిరిగి వస్తున్నాడు, ఆయన్ని నేను అభినందించడానికి, కంగ్రాట్స్ చెప్పడానికి ఎదురెళ్ళాలని చెప్పి ఇదిగో తండ్రిని అభినందించటానికి ఎదురు వెళ్తున్నప్పుడు తండ్రి సంతోషించడానికి బదులు ఏడుస్తున్నాడు, బట్టలు చించుకుంటున్నాడు, పెద్ద పెద్ద కేకలు పెట్టి అరుస్తున్నాడు, అయ్యో నా కుమార్తె, అయ్యో నా ప్రియమైన కుమార్తె, నా ఏకైక కుమార్తె, ఎందుకు చేసావారా ఇలాగో? నన్ను తల్లడింప చేయి వారిలో నీవు కూడా ఒకరివి. నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారిలో నీవు కూడా ఒకరివయ్యావు. డాడీ, నేను మిమ్మల్ని బాధ పెట్టానా? మిమ్మల్ని బాధ పెట్టానడానికి మీకు నోరెలా వచ్చింది డాడీ? మిమ్మల్ని ఎప్పుడైనా నేను బాధ పెట్టానా? మీ మాట ఎప్పుడైనా ఎదిరించానా? మీకు ఇష్టం లేని పని ఎప్పుడైనా చేశానా? కాదు తల్లి, నా బాధలో అలాగంటున్నాను కానీ దేవునికి నేను మొక్కుకున్నానర్రా. నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో అది దేవునికి దహన బలిగా అర్పిస్తానని మాట ఇచ్చానమ్మా. దేవునికి మాట ఇచ్చాను కనుక నేను వెనుక తీయలేను. అది ఎంత కష్టమైనా అది నేను చేసే తీరుతాను. అలాంటి నాకు ఇంత భయంకరమైన వేదన రావడం నేను తట్టుకోలేకపోతున్నాను తల్లి అని తను ఏడుస్తూ ప్రలాపిస్తున్నప్పుడు కుమార్తె అంటది, ఓ అదా డాడీ, దానికే అంత పెద్దగా బాధపడతారు ఎందుకు? సింపుల్ విషయం అది. నేను కాదంటే కదా, మీరు దేవునికి మాట ఇచ్చిన సంగతి నాకు తెలియదు. సంతోషంలో నేను మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. ఓకే, ఇప్పుడు దేవునికి మీరు మాట ఇచ్చారు కనుక నేను దాన్ని కాదన్ను. కాకపోతే నాకు 2 నెలలు గడివివ్వండి నా కన్యాత్వం కొరకు. నాలాంటి యవనస్తులు అనేక మంది లేవాలని నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఈ కాలంలో నాలాంటి యవనస్తులు లేవాలని ఆమె ఏ పురుషుని ఎరుగలేదు అని రాయబడింది అక్కడ. ఈరోజు ఎంతోమంది యవనస్తులు ఇంకా వయసు రాకముందే తొందరపడిపోయి ప్రేమలో దోమలని చాలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మగపిల్లలు, ఆడపిల్లలు. ఓ మాదిరి వయసు వస్తే చాలు, ఇక భూమి మీద ఆగట్లేదు. ఎవరు దొరుకుతారా అన్నట్టుగా చాలా భయంకరంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ ఆమె ఏ పురుషుని ఎరుగలేదు. పురుషుని వైపు కన్నెత్తైనా చూడకుండా, నా తల్లిదండ్రులు నాకు వివాహం చేసే వరకు ఏ పురుషుని వైపు చూడవలసిన అవసరం నాకు లేదని ఒక ఖచ్చితమైన తీర్మానం చేసుకుంది. శరీర కోరికలు రేపుకోవటం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి భారం మనలో రావాలి. ఆధ్యాత్మికమైన భారం మనలో రావాలి. దేవుని సన్నిధిలో నేను ఎంత సమయం ప్రార్థన చేయాలా, ఎంత వాక్యం ధ్యానించాలా, దేవుని పాటలు పాడుతూ దేవుని మహింపరచాలి అన్నట్టుగా మనము ఇది మానేసి అనవసరమైనటువంటి లోక సంబంధమైన వాంఛలతో ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అలాగే జీవిస్తున్నారు. వారిని బట్టి వారి పిల్లలు అలా తయారయ్యారు. జాగ్రత్త. చూడండి, యెఫ్తా కుమార్తె తన యవన జీవితాన్ని దేవునికి సమర్పించటం కోసం నాలాంటి యవనస్తులు అనేక మంది లేవాలని చెప్పి, ప్రార్థనాపరులు లేవాలని కొండల మీదకు వెళ్ళి తన సిలికత్తెలతో, తన స్నేహితులతో ప్రార్థన చేసి తిరిగి 2 నెలల తర్వాత వస్తే తండ్రి అలాగూ మొక్కుకున్న ప్రకారం చేసినట్లుగా చూస్తున్నాం. ఈరోజు చిన్న విషయాలకే పిల్లలు లోబడరు. మా పిల్లలు మా మాట ఏంటండి, నీకు సిగ్గు లేదు అలా చెప్పడానికి? మరి పిల్లల్ని ఎలా పెంచారు మీరు? మన పిల్లలకి మనం ఏది నేర్పిస్తామో అదే నేర్చుకుంటారండి. నువ్వు నేర్పలేదు కనుక వాళ్ళు నేర్చుకోలేదు. మరి భక్తిలో ఎందుకు శ్రద్ధ తీసుకోవట్లేదు? మీరు భక్తిలో శ్రద్ధ తీసుకోకపోతే వారు ఎంత చదివినా వాళ్ళ ఆత్మీయ జీవితాలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి. అందుకే స్కూల్కి, కాలేజీలకు వెళ్ళి ప్రేమించుకోవటాలు నేర్చుకుంటున్నారు. నువ్వు భక్తి నేర్పిస్తే భక్తి భయాన్ని నేర్పిస్తుంది, భయము పరిశుద్ధతను నేర్పిస్తుంది. యెహోవా యందు అయిన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుసును. దేవునికి భయపడటం నేర్పిస్తే ఆ భయములో నుండే పవిత్రత
లేనట్టుగానే కనపడుతున్నారు. ఎంత విచారం, ఎంత విచారం, ఎంత ఘోరం. ఒకసారి ఆలోచన చేయండి. నా ప్రియమైన వాళ్ళరా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకోండి. దేవా, ఇది మొదలుకొని నేను ప్రార్థనలో నమ్మకంగా ఉంటాను. మా పిల్లలకి వాక్యం చదవకపోతే, ప్రార్థన చేయకపోతే టిఫిన్ పెట్టనని మొక్కుబడి చేసుకోండి. మీరు కూడా అదే మొక్కుబడి చేసుకోండి. నేను ప్రార్థన చేసి వాక్యం ధ్యానించే వరకు ఏమీ ముట్టుకోనని మొక్కుబడి చేసుకోండి. ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందిరానికి వస్తానని ఒక మొక్కుబడి చేసుకోండి. ప్రతి ఉపవాస కూడికలో శుక్రవారం నేను దేవుని మందిరంలో క్రమం తప్పకుండా గడుపుతానని ఒక మొక్కుబడి చేసుకోండి. ఆ మొక్కుబడి చేసుకోలేరా? ఇక నుంచి ప్రతి శుక్రవారం రాత్రి కూడా బైబిల్ స్టడీ ఉంటుంది. బైబిల్ స్టడీ. మీకున్న డౌట్స్ అన్నీ కూడా శుక్రవారం రాత్రి ఒక పాయింట్ లాగా రాసుకుని, మీకు ఏమేమి ఇంతవరకు అర్థం కాలేదో, అర్థం కాని విషయాలన్నీ కూడా ఓ పేపర్ మీద రాసుకుని శుక్రవారం రాత్రికి వచ్చి ఒక 2 లేక 3 పాటలు ఉంటాయి, ప్రార్థన చేయిస్తాం. వాక్యము పరిశీలనగా తెలుసుకోవటం కోసం అర్థం కాని విషయాలు, మన ఆత్మీయ జీవితాలు ఎందుకు బలహీనంగా ఉండిపోతున్నాయనే దాని కొరకు మీకున్న డౌట్స్ అన్నీ కూడా రాసుకుని రండి. అది వాక్యానుసారంగా మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా ఇక నుంచి ప్రతి శుక్రవారం బైబిల్ స్టడీ జరుగుతుంది. ఇది మనకు చాలా అవసరం. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకోండి. ఒక వారం వస్తే ఒక వారం రారు చాలామంది. దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకోండి. ఉపవాస కూడికి అసలే లేదు, ఒక మొక్కుబడి చేసుకోండి. చాలామంది దేవుని మందిరానికి రావడానికి ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక మొక్కుబడి చేసుకోండి. సమయానికి రావట్లేదు చాలామంది. ప్రారంభించిన గంట తర్వాత, గంటన్నర తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు మీలో. ఒక మొక్కుబడి చేసుకొని సమయానికి వెళ్ళాలనే ఆ జ్ఞానం ఎందుకు రావట్లేదు మనకి? ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర ఒక ఖచ్చితమైన మొక్కుబడి చేసుకోండి. నువ్వు ఏ మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి ప్రకారంగానే నీ జీవితం కొనసాగుతుంది. ఎప్పుడైతే మొక్కుబడి చేసుకున్నావో నీకు భయం ఉంటుంది. దేవా, ఇది మొదలుకొని, యేసయ్యా ఇది మొదలుకొని నేను ఖచ్చితంగా ఇలా ఉండాలనుకుంటున్నాను. ఓ మొక్కుబడి చేసుకోండి. చక్కగా అన్నీ సంపాదించుకుంటున్నారు. ఇది వరకటి పరిస్థితిలా లేవు, ఎంతో కొంచెం మెరుగుపడతా ఉంది. లేనప్పుడు లేనట్టుగా ఉన్నారు. ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గర యాకోబులకు మొక్కుబడి చేసుకోండి. దేవా, ఇది వరకు నాకు తినటానికి ఉండేది కాదు, సరైన వస్త్రం ఉండేది కాదు, సరైన పరిస్థితులు ఉండేవి కాదు. కాస్తో కోస్తో ఇప్పుడు మమ్మల్ని కొంచెం లేవనెత్తారు. ఇప్పుడు మేము క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళి మీరు మాకు అనుగ్రహించిన సంపాదనలో నుంచి మేము ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇది మొదలుకొని క్రమంగా ఇస్తాం ప్రభు అని దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకోండి. మనం తెలియక పొరపాట్లు చేశాం, తెలియక నిర్లక్ష్యం చేశాం. కానీ మనం తెలిసిన తర్వాత మన కొరకు కన్నీరు కార్చి మన యోగక్షేమాల గురించి నిత్యము ప్రార్థిస్తున్నటువంటి దైవ సేవకుని యొక్క పరిస్థితుల గురించి మనం తప్పకుండా దేవుడు మనకి ఏదైతే ఒక నియమాన్ని పెట్టారో ఆ నియమం ప్రకారం మనం ఎప్పుడైతే సాగుతామో దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకొని, నిజమే ఒకనొకప్పుడు లేమిలో ఉన్నాం, ఇప్పుడు పర్వాలేదు, దేవుడు మనల్ని ఆశీర్వదించారు, వర్ధిల్ల చేస్తున్నారు, దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చేద్దాం, నేను ఎందుకు దాచుకోవాలని ఎప్పుడైతే మనం ఒక తీర్మానం మొక్కుబడి చేసుకుంటామో ఖచ్చితంగా ఏ సమయానికి, ఏ వారానికి, ఏ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా మనకు వచ్చిన ఆదాయంలో ఒక దాంట్లో పెట్టేస్తాం. వారానికో నెలకో పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పిస్తాం. దేవుడు మన నమ్మకత్వాన్ని చూసి మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. అద్భుతంగా దేవుడు మన సంఘాన్ని, సహవాసాన్ని, ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. మీరు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం చాలామందిలో పిసినితనం, నిర్లక్ష్యం. నేను ఎందుకు చేయాలి, అందరూ చేసేస్తారులే, నేను చేయకపోయినా పర్లేదులేని ఒక భయంకరమైన నిర్లక్ష్యం వెలువడి చేస్తుంది. అది నీకు ఒకవేళ నేనేమి ఇవ్వట్లేదు కనుక నేను బాగుపడిపోతున్నానులే అని నువ్వు అనుకుంటున్నావేమో, దాని వలన దేవుడు నిన్ను తప్పకుండా లెక్కడుగుతాడు. అది పాపంగా, శాపంగా మారకముందే దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఇది మొదలుకొని ఇక నుండి మీకు ఏది చెప్పక్కర్లేదు, ప్రతి విషయంలో కూడా మీ స్పందన రావాలి.
అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పాలు పొందుతానని ఒక మొక్కుబడి చేసుకోండి. మొక్కుబడి చేసుకోకపోతే నీకు నిర్లక్ష్యం ఏర్పడుతుంది. నువ్వు మొక్కుబడి చేసుకుంటే భయం ఉంటుంది. భయంతో కూడిన భక్తి చేస్తే నువ్వు క్రమశిక్షణలో ఉంటావు. క్రమశిక్షణలో ఎప్పుడైతే ఉన్నావో దేవుని రాజ్యానికి సరైన జీవ మార్గంలో దేవుని దగ్గరికి వెళ్తావు. లేదంటే నీ నిర్లక్ష్యమే, నీ అశ్రద్ధే నిన్ను రేపు నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. నీకు నరకం కావాలో పరలోకం కావాలో కోరుకో. దేవునికి లోబడతావో నీ ఇష్టానుసారంగా జీవిస్తావో నీ ఇష్టం. అందుకే దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. నువ్వు దేవుని విషయంలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నావా? ప్రతి కార్యక్రమంలో పాలు పొందుతున్నావా? లేకపోతే నువ్వు అలా ఉండొద్దు, నేను కూడా ఎలా ఉండను. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఏదో అప్పుడప్పుడు అక్కడక్కడ ఏదో చిన్న విషయాల్లో మేము బాగానే ఉన్నామని సమర్థించుకోవద్దు. జీవితాంతము ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకంగా ఉండటానికి మీరు ఒకరిని ఒకరు చక్కగా అడిగి తెలుసుకోండి. నువ్వు ఎలా ఉన్నావు బ్రదర్, నువ్వు ఎలా ఉన్నావు సిస్టర్, మంచిగానే ఉన్నావా, నీ కొరకు నేను ఏమని ప్రార్థన చేయాలని అడగండి. మీ స్థితి ఏంటో చెప్పండి. చేపట్టుకోండి. సరదాగా నేను చెప్పట్లేదు, సీరియస్గా తీసుకోండి. మాట్లాడండి, ఒకరితో ఒకరు మాట్లాడండి. ఇప్పటివరకు ఎలా ఉన్నావు, ఇక నుంచి అలా ఉండొద్దు, నేను అలాగ ఉండను అని ఒకరికొకరు చెప్పుకోండి. మాట్లాడండి. మీ పక్కవారితో మాట్లాడి వాళ్ళని తెలుసుకొని అప్పుడు ప్రార్థన చేయండి.